రష్యాలో వచ్చినటువంటి కామ్చాట్కా ద్వీపకల్పంలో వచ్చిన భూకంపం ఏకంగా 8.8 తీవ్రతతో సంభవించడం, ఆ తర్వాత రష్యా జపాన్ తీర ప్రాంతాలని సునామీ తాకడం. అంటే ఇదివరకు ఎప్పుడో 150 ఏళ్ల తర్వాత వస్తే ఓ 10 ఏళ్ల క్రితం మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్లకే ఆ సునామీ రావడం అన్నటువంటిది ఆందోళన కలిగించేటటువంటి పని. 2004లోనో 5లోనో వచ్చినట్టుంది సునామీ. ఆ టైంలో భారీగా ప్రాణ నష్టం సంభవించినటువంటి పరిస్థితి 2004-5 సందర్భంలోనే జరిగింది. 3 మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎగసిపడే ప్రాంతాల్లో ఈక్వెడార్, రష్యా హవాయి దీవులు ఉంటాయి. 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నటువంటి ప్రాంతాల్లో చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయ్, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరు, సమోవా, సాల్మన్ దీవులు ఉన్నాయి. 0.3 నుంచి 1 మీటర్ ఎత్తు వరకు అల్లో వస్తున్నటువంటిది జాబితాలో అంటార్కిటికా, ఆస్ట్రేలియా, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరగ్వా, పనామా, పపువా న్యూగిని, ఫిలిప్పీన్స్, తైవాన్ ఉన్నాయి. 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులు అల్లొచ్చే ముప్పున్న జాబితాలో బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేషియా, వియత్నాం ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్లో సునామీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఆల్రెడీ విజువల్స్ కూడా గమనించాను. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఉప్పెనంటే ఇట్టా ఎగిరిపడతాయి, సునామీ అంటే ఇలా సముద్రం పైకి లేస్తుంది అనమాట. అది తేడా.